హాయ్ ఫ్రెండ్స్, టుడే మన టాపిక్ వచ్చేసి నేను ఈరోజు నథింగ్ వాళ్ళ యొక్క సిఎంఎఫ్ ఫోన్ గురించి అయితే మీకు చెప్పబోతున్నాను. చూడండి, నేను ఈ వీడియోలో మీకు మొత్తం అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇది నథింగ్ వాళ్ళ సబ్ బ్రాండ్ అని కూడా చెప్పొచ్చు సిఎంఎఫ్. అయితే మనకు దీనిలో స్పెషాలిటీ ఏమి ఇచ్చారంటే, వీళ్ళు కొత్త మోడల్ లాంచ్ చేశారు కాబట్టి దీనిలో బ్యాక్ ప్యానల్ చేంజ్ చేసుకునే విధంగా ఇచ్చారన్నమాట. నేను అన్నిటిని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ ఫోన్ డిజైన్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది అన్నమాట. చూడండి, బ్యాక్ సైడ్ బ్యాక్ ప్యానల్ ఇలా ఉంటుంది. వీళ్ళు మనకు స్క్రూస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఆ స్క్రూస్ కూడా ఎందుకు ఇచ్చారో నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, డిజైన్ ఈ విధంగా అయితే ఇచ్చారు. ఇది టాప్ అయితే, అదేవిధంగా ఇది బాటమ్ అన్నమాట. చూసారా? అయితే మనకు వీళ్ళు ఇక్కడ ఏం చెప్తారంటే, సిఎంఎఫ్ అంటే ఏమిటి అంటే బ్లాక్ పీసీ కోటెడ్ అంటున్నారు. అదేవిధంగా మనకు సిఎంఎఫ్ అని వీళ్ళు కంపెనీ నుండి అఫీషియల్గా అయితే లాంచ్ అయితే నేమ్ అయితే ఏం చెప్పలేదు. అంటే ఇప్పుడు కలర్ మెటీరియల్ ఫినిష్ అని కూడా చెప్పొచ్చు. చూడండి, ఇప్పుడు ఫోన్లో వచ్చేటప్పటికైతే మనకు మన ఇంపార్టెంట్గా ఫస్ట్ చూసేది కెమెరా. ఆ కెమెరా వచ్చేటప్పటికైతే 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరా అనేది ఇస్తున్నారు, సోనీ లెన్స్ అనేది ఇస్తున్నారన్నమాట వీళ్ళు. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 మెగాపిక్సెల్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనకు గేమింగ్ కోసం మనం ఫస్ట్గా చూసేది ఏంటంటే, మనం ప్రాసెసర్ అనేది చూస్తాము. వీళ్ళు మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్తో వీళ్ళు మనకు ముందుకైతే ఈ మొబైల్ అనేది తెచ్చారనమాట. 8 కోర్ ప్రాసెసర్ అన్నమాట అది. అండ్ 4 నానోమీటర్ ప్రాసెసర్ అన్నమాట. ఇది 5G ప్రాసెసర్. తర్వాత బ్యాటరీ వచ్చేటప్పుడు అయితే 5000 mAh బ్యాటరీ వీళ్ళు మనకైతే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ మొబైల్లో. ఫస్ట్ మనకు టాక్ ఏమొచ్చిందంటే 5500 వీళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నారు, కానీ 5000 ఇచ్చారు. అండ్ ఆ తర్వాత డిస్ప్లే సైజ్ వచ్చేటప్పటికి 6.67 ఇంచెస్ అన్నమాట. అండ్ రిఫ్రెష్, మనకు మెయిన్ థింగ్, ఇంపార్టెంట్ థింగ్, రిఫ్రెష్ రేట్ ఎంత ఉందంటే 120 Hz రిఫ్రెష్ రేట్ అనేది మనకి ఇచ్చారన్నమాట. అండ్ ఆ తర్వాత వచ్చినప్పటికైతే మనకు బ్రైట్నెస్ వచ్చేటప్పటికి 200 nits అయితే మనకు వీళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. అది ఇండోర్ అవుట్డోర్ అన్నీ టెస్ట్ చేసిన తర్వాతనే మనకు 200 nits పర్ఫెక్ట్ అనేది కూడా తెలిసింది. అండ్ తర్వాత వీళ్ళు మనకి ఏం ప్రొవైడ్ చేస్తున్నారంటే, ఈ మొబైల్ Android 14తోనే డైరెక్ట్ లాంచ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మార్కెట్లో వచ్చే మొబైల్స్ మ్యాక్సిమం Android 14తోనే లాంచ్ అవుతున్నాయి కదా. అదేవిధంగా వీళ్ళు నథింగ్ OS 2.6 అనే సాఫ్ట్వేర్తో వీళ్ళు మనకి అయితే లాంచ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ దీనిలో ఇంపార్టెంట్ థింగ్ చెప్పాను కదా, ఇంటర్చేంజబుల్ కేస్ అని. వీళ్ళు మనకు దీనిలో 3 కలర్స్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. బ్లాక్, బ్లూ అండ్ లైట్ గ్రీన్. చూసారు కదా. అండ్ ఆరెంజ్ కూడా వీళ్ళు మనకు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. చూడండి, నెక్స్ట్ ప్రాసెసర్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. 5G ప్రాసెసర్ అని 7300 ప్రాసెసర్ డైమెన్సిటీ ప్రాసెసర్ అని. ఆ తర్వాత మనకు 8GB మొబైల్ తీసుకుంటే మనకు 8GB ఎక్స్పాండబుల్ వస్తుంది. ఇప్పుడు మ్యాక్సిమం వచ్చే మొబైల్స్ అన్నింటికి 8+ ఎక్స్పాన్షన్ అయితే ఇస్తున్నారు కదా. అంటే మనము 8GB తీసుకుంటే మనకు 8GB ర్యామ్ ఎక్స్పాన్షన్ అయితే వస్తుందన్నమాట. ఆ తర్వాత మనం చూసినప్పటికైతే ఇప్పుడు మనము కెమెరా గురించి డీప్గా చెప్తాము. అయితే మనకు 50 మెగాపిక్సెల్ రియర్ కెమెరా అన్నారు కదా. ఇది మనకు సోనీ మెగాపిక్సెల్తో వస్తుంది. ఈక్వాలెంట్ అపర్చర్ అండ్ 79 degrees ఫీల్డ్ ఆఫ్ వ్యూ సైడ్స్ అలాంగ్ ఏ డెడికేటెడ్ పోర్ట్రేట్ సెన్సార్. వీళ్ళు మనకు సెన్సార్ కోసమే మనకు సెన్సార్ అనేది వీళ్ళు ఎక్స్ట్రాగా మనకు ప్రొవైడ్ అయితే చేశారన్నమాట. అది కూడా 79 degrees ఫీల్డ్ ఆఫ్ వ్యూ, 79 degreesలో కూడా మనం దీన్ని చూడొచ్చు. ఆ తర్వాత మనకు వచ్చేప్పటికైతే 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా. మనం సెల్ఫీస్ అనేది తీసుకుంటాం కదా, వీళ్ళు మనకు సెల్ఫీ కెమెరా వచ్చేటప్పటికి 16 మెగాపిక్సెల్ అనేది వీళ్ళు మనకైతే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. ఇది మనకు ఇంపార్టెంట్ థింగ్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ మనకు ఫంక్షనల్ యాక్సెస్ అనేది అన్ని ప్రొవైడ్ చేశారు కదా. వీళ్ళు మనకు ఈ స్క్రూస్ అనేది ఎందుకు ఇచ్చారంటే, ఈ స్క్రూస్ని మనము రిమూవ్ చేసి మనకు కావాల్సిన ప్యానల్, కావాల్సిన కలర్ మనం వేసుకోవచ్చు. ఆ తర్వాత కింద మనకు రౌండ్గా అనేది కనిపిస్తుంది. దాన్ని కూడా అది కూడా ఒక స్క్రూనే. ఫస్ట్ అది వాల్యూమ్ రాకర్ అని చెప్పారు, కానీ అది వాల్యూమ్ రాకర్ అయితే కాదు. మనకి ఏదైనా ట్యాగ్ చేసి మన మెడలో కూడా వేసుకోవచ్చు దీన్ని. ఆ తర్వాత మనకు ఎజెక్టర్ టూల్ అనేది వీళ్ళు ఎలా ప్రొవైడ్ చేశారు చూడండి. మనకు ఎజెక్టర్ టూల్ ఒక పిన్ మాదిరి వస్తుంది, కానీ వీళ్ళు
ఇది స్క్రూస్ కూడా ఓపెన్ చేయడానికి ఉండాలి కాబట్టి 2 సైడ్స్ ఇచ్చారు. ఎజెక్టర్ పిన్ విత్ స్క్రూ డ్రైవర్ అనేది వీళ్ళకి మనకైతే ఇవ్వడం అయితే జరిగింది. దాని తర్వాత మనకు కార్డ్స్ పెట్టుకోవడానికి కూడా వీళ్ళు యాక్సెసరీస్ అని ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. కార్డ్స్ కూడా దానిలో పెట్టుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి మనము దీన్ని స్టాండ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది కూడా ఎక్స్ట్రా యాక్సెసరీసే. చూడండి వీళ్ళు మనకు యాక్సెసరీస్ ఎన్ని లాంచ్ చేస్తున్నారు. కార్డ్ పెట్టుకోవడానికి, తర్వాత మెడలో వేసుకోవడానికి, ఆ తర్వాత స్టాండ్గా మూడు అన్ని వీళ్ళు మనకు లాంచ్ అయితే చేస్తున్నారు. అయితే నేను బ్యాటరీ గురించి చెప్పాను కదా, 5000 mAh బ్యాటరీని 2 days మనకు వీళ్ళు బ్యాటరీ టైం అనేది ఇస్తున్నారు అన్నమాట. 33 watts ఫాస్ట్ ఛార్జింగ్తో మనకి మొబైల్ అయితే మనకు వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్. చూడండి ఇన్బాక్స్లో మనకు వీళ్ళు ఏమైతే ప్రొవైడ్ చేస్తున్నారో చూడండి, ఇక్కడ వీడియోలో ఉంది. మనకు మొబైల్తో పాటు వాళ్ళ యూజర్ గైడ్, తర్వాత నేను పిన్ గురించి చెప్పాను కదా, ఆ పిన్, తర్వాత C2C పిన్ అనేది వీళ్ళు మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ మనకు ఈ వీడియోలో ఇంతవరకు చెప్పాము. ఆ తర్వాత పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కూడా నేను దీని గురించి ఇంకో వీడియో చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎంతమందికి నచ్చిందో మన కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఎప్పటికీ కావాలి. థ్యాంక్ యూ.